ఒక శాస్త్రం ఉన్నది. గాసారం మంచిగా లేకుంటే అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది అని. కొందరికి కిస్మత్ గట్లనే వాడబడుతుందోళ్ళ. అదేందో అంత మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్కు ఏదో ఒకటవుతుంది. అదేదో సినిమాలో చూయించినట్టు లెగ్గు లెగ్గు మహిమ అంటారు చూడు, గట్లన్నట్టు. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నా, ఏం చెప్తున్నా, అసలు కాన్సెప్ట్ ఏంది, కథ ఏంది అనుకుంటురా? అయితే చూడురు మీరే. అయితే ఆంధ్రలో ఒక యాక్సిడెంట్ అయిందోళ్ళ. ఇదేగా యాక్సిడెంట్. ఏవో కెమికల్ బస్తాల లోడుతోని హైదరాబాద్ నుంచి వ్యాన్ పోతుందోళ్ళ. అయితే తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి దగ్గర ఒక లారీ వెనకకెళ్ళి టక్కర్ చేసింది. వ్యాన్ బోల్తా పడ్డది. అందులో సామాను కింద పడ్డది. ఆ సామాన్లల్లో ఈ నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, 7 కోట్ల రూపాయల మంచిగా పెట్టెలలో దాచిపెట్టి పంపుతుర్రు. లెక్కపత్రం లేనే లేదు. అంటే ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, అగో గాసొమ్మే కావచ్చు. యాక్సిడెంట్ అయిందని పోలీసులు వస్తే వాళ్ళకు నోట్ల కట్టలు కనబడ్డాయి. అగ చూడుర్రి ఎన్ని గనమున్నాయో. అంటే ఇరక్కబోడంటే ఇదే కావచ్చు. కాదు కాదు, ఎంకులాడే తీగ కాలుకు తాగుడు అన్నట్టు ఇది. అంతే కదా, పోలీసు వాళ్ళేమో చెక్ పోస్టులు గిక్ పోస్టులు పెట్టి చెకింగులు చేస్తురు. కానీ ఈ వ్యాన్ ఏమో జిల్లాలు రాష్ట్రాలు దాటి మరొచ్చింది. దీంట్లో గింతగనం సొమ్మున్న ఏ పోలీసు దొరకబట్టలే. లాస్ట్కి ఇట్లా యాక్సిడెంట్ తోని నగదు దానికదే బయటపడ్డది. అట్లుంటది అన్నట్టు కొందరు గాశారం. ఇప్పుడు మన మహబూబ్ నగర్ కాడికి రారి. అగో బాలనగర్ కాడ చూడుర్రి, గోవా మందు బయటపడ్డది. లారీలల్లో మందు బాటలు రింపి అటు ఆంధ్ర దిక్కు పట్టుకపోతురట. కానీ వీళ్ళ గాశారం తిర్రమర్రైపోయి పోలీసులకు దొరికిరు. అగజూడూరి ఎన్నిగనం మందు బాటల్లో అసలే ఆంధ్రలో భూమ్ అనుకుంటా దునియాలో ఏడ దొరకని మందు తాగుతురట. వాళ్ళ కోసం ఎలక్షన్ల టైం అని గోవా నుంచి స్పెషల్ గా దొంగతనంగా బాటలు పట్టుకపోతుంటే ఒకట్ల దొరికిపాయే. వాళ్లకు గోవా మందు తాగే కిస్మత్ కూడా లేకుండా చేసే అని బాధపడుతురట మన లోకల్ మందు బాబుల సంఘపోళ్ళు.